కవిత దారేటు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కవిత 2014లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచి 2019లో షాక్ తిన్నది. కానీ ఊహించని రీతిలో రాజ్యసభకు వెళ్ళింది. అప్పుడే అసలు కథ స్టార్ట్ అయింది. అనంతరం లిక్కర్ కేసులో జైలుకెళ్లి వచ్చింది, విమర్శల పాలైంది. బీఆర్ఎస్ తో పడక ఆ పార్టీ నుంచి అవుట్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పాలసీలపై కాదు, లీడర్లపై ఫైరింగ్ అవుతోంది. హరీష్ రావుతో మొదలుకొని సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, చివరికి సొంత అన్న కేటీఆర్ ను సైతం వదలడం లేదు. కానీ కేసీఆర్ ని మాత్రం ఏమీ అనడం లేదు. కవిత బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తుందా, లేక పొలిటికల్ సర్కిల్స్ లో బీఆర్ఎస్ కి మైలేజ్ పెంచేందుకు ప్రయత్నం చేస్తోందా, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందా, లేక బి టీమ్ గా పనిచేస్తోందా? కవిత ఇప్పుడు బీసీ కార్డ్ ప్లే చేస్తోంది. గతంలో బీసీల కోసం పనిచేసిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. కొద్ది కాలంగా తేన్మార్ మల్లన్న బీసీ గలం ఎత్తుకున్నాడు. మరి కవిత, మల్లన్న వీరిద్దరిలో బీసీలు ఎవరి పక్షాన నిలబడతారో, లేక వీరిద్దరు కలిసి బీసీల కోసం పోరుబాట పడతారా? అసలు కవితను బీసీలు నమ్మే పరిస్థితి ఉందా? పార్టీ పెడతానంటూ చెప్పిన కవిత ఆ ప్రస్తావన లేదు. ఇప్పుడు అసలు కవిత పార్టీపై ఎటు తెలుసుకోలేకపోతోందా? జనం బాటలో అంటున్న కవిత ఆ జనం బాటకు జనం కరువయ్యారు. మరి కవిత ఎవరి కోసం చేస్తున్నట్లు? అసలు కవిత దారెటు కాంగ్రెస్ లోకి వెళ్తోందా, బీజేపీలోకి వెళ్తుందా, లేక చివరికి బీఆర్ఎస్ గూటికే చేరుతుందా, లేక ఆంధ్రాలో షర్మిల మాదిరిగా ఎటు కాకుండా పోతుందా? ఈ మొత్తం చూస్తుంటే కవిత రాజకీయాలు బేతాళ ప్రశ్నల సిరీస్ లా మారింది. ప్రతి క్వశ్చన్ మరో డౌట్ ని క్రియేట్ చేస్తోంది. మీరేమంటారు? ఒకప్పుడు పవర్ఫుల్ లీడర్ అవుతుంది అనుకున్న కవిత ఇప్పుడు ఇలా తన దారేంటో తెలుసుకోలేకపోతుందా? కవిత రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ధమాకా స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.